మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొలుసు పార్థసారథి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటీవల మంత్రిపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయిలో వైజ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పేర్ని పార్థసారథికి నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలంపైనే ప్రేమ ఉందన్నారు. ఇతర మండలాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అగిరిపల్లి కొండలపై 800 ఎకరాల్లో విద్యుత్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మిర్జాపురంలో కాసినో నిర్వహించి కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. కొత్తగా మన ఊరు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఇక్కడి నుంచి సేవ చేస్తానని చెప్పని మమ్మల్నే మా దగ్గరే మెరుపుతేగ అనుకుంటారు. ముసునూరులో మెరుపుతేగే, నూజివీడులో కూడా మెరుపుతేగే. ఒక్క ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ. సతీష్ లేకపోతే మనోడు లేనట్టే, సతీష్ ఉంటే మనోడు ఉన్నట్టే. ఆయన కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతానని చెప్పారు. ఇదేంటి ఎర్రమట్టి కొండ ఉంది కదా, 40 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఎట్లా కడతారు? కొండ మొత్తం తీసిన తర్వాత ఫ్యాక్టరీ కడతారు. ఆగిరిపల్లి మండలంలో మళ్ళీ 800 ఎకరాలు కావాలి. ఎందుకు 800 ఎకరాలు ఆగిరిపల్లిలో? ఈ ఫ్యాక్టరీ నడవాలంటే అక్కడ గడ్డి పండాలి, ఆ డాబా అంత మట్టి తీసేయాలి, ఆ డాబా అంత ఎర్ర మట్టి తీసేయాలి, ఈ బోర్లు ఎత్తున్న మట్టి తీసేసేయాలి. 800 ఎకరాల్లో ఈ మట్టి అంతా తీసేసేపటికి ఎన్నాళ్ళు పడుతుంది? ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈ శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. పేర్ని నానికి మంత్రి కొలుసు పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడుకు రావాలని పేర్ని నానికి సవాల్ చేశారు. నియోజకవర్గంలో మెరుపు తీగలా కనబడుతున్నానో, ప్రజాప్రతినిధిగా కనబడుతున్నానో ప్రజలే చెబుతారని పార్థసారథి స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వాళ్ళ పార్టీ నేతలనే గౌరవించుకోవడం రాదు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పేర్ని నాని అగౌరవపరిచారని ఆరోపించారు. నూజివీడులో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు తెలుసని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మనకి పాచిమొకాలంటే పొద్దున్న కంపెట కొడుతుందో, కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే, నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్ లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకే నటించాడు. మరి ఏం మాట్లాడాడు? ఎర్రమట్టి ఆగిరిపల్లి అన్నాడు. ఆయన వచ్చి ఆగిరిపల్లిలో కూర్చుని చెక్ చేసుకోమనండి, నేను ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నానని చెప్పేసి కూడా ఆక్రోశం. వాళ్ళకి ఏంటంటే ఆక్రోశం ఎక్కువ. వాళ్ళకి ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఏమి చేయకూడదు, అందరూ నాశనం అయిపోవాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి. నేను బటన్ నొక్కితే నా బటన్ మీద బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనే భావన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా అట్టే. అసలు మేమంతా ఎదవలం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆయన ఇంద్రుడు చంద్రుడు, మేమంతా ఎదవలం అని చెప్పేసి